నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనము ఎప్పుడూ కూడా మనమే పని చేయాలి, మనమే వంటలు చేయాలి, అన్నీ మనమే మన స్వయంగా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. అది కొంతవరకు కరెక్టే కానీ ఎప్పుడూ ఇలాగే చేసామనుకోండి, మన మీద మనవి కాస్త ఏంటిది ఎప్పుడు ఇదేనా, ఇదే చేస్తూ ఉండాలా అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం మన వర్క్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళకు సమయానికి తగ్గట్టుగా, ఏ వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి, అంటే పిల్లలకు కూడా కాస్త పనులు చెప్తూ ఉండడము, ఇంట్లో ఉండే మగవాళ్ళు ఒకవేళ పని చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాస్త పనులు అసైన్ చేయడము, అలా చేస్తూ ఉంటే ఏంటి అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకి తెలుస్తాయి, మన పనులు కూడా కాస్త డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి మనకు చిరాకు రాకుండా ఉంటుంది. ఏదైనా అంటే వర్క్ అనేది మనం టీం వర్క్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటేనే మనకు బోరు అనేటువంటి పదానికి దానికి చేరకుండా ఉంటామన్నమాట. ఎప్పుడు లైఫ్ హ్యాపీగా ఉండాలి, బోర్ కొట్టకుండా ఉండాలి. అలాగే బోర్ కొట్టకుండా మనం వంటలు కూడా తయారు చేసుకోవాలి. రోజు అదే వంటలు కాకుండా కొత్తగా చేస్తూ ఉండాలి. అందులో భాగంగా ఒక స్పెషల్ రైస్ ఐటెంతో నేను మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాను. మరి ఆ వంట పేరేంటో తెలుసా? పెసర మొలకల అన్నం. మామూలుగా పెసర మొలకలు అంటే అసలు ఆరోగ్యానికి సూపర్, మంచి ప్రోటీన్ అందరికీ తెలిసిందే. మరి దాంతో నార్మల్గా మనం ఒక స్నాక్ లాగా పోపు వేసుకొని తింటూ ఉంటాము, అది అంతవరకు తెలుసు. రైస్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉడకబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం దంపుడు బియ్యంతో చేసుకుంటున్నాం. మీకు దంపుడు బియ్యం ఒకవేళ అలవాట్లేదు, మీరు రెగ్యులర్ రైస్తో చేసుకోవాలనుకుంటున్నారు అంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు అంటే మన అమృతమే కాదు, ఏదైనా హెల్దీ హ్యాబిట్స్ అంటే ఎలా ఉండాలి అంటే, తినండి, అన్నం తినద్దు అని ఎవ్వరూ చెప్పకూడదు కూడా. వారానికి ఒక రోజు ఇది తింటే ఒక రోజు అది, అలా వారానికి 3 రోజులు అది, 3 రోజులు అది, ఇలాగా. అన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు మనకు అన్ని న్యూట్రియంట్స్ అందాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ మొలకెత్తిన పెసర్లలో ఎన్ని రకాల విలువలు ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది, మంచి ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్. పిల్లలకు కూడా ఎంత హెల్తీ తెలుసా, వాళ్ళు తినే దేంతో కంపేర్ చేసుకున్నా కూడా మొలకెత్తిన పెసర్లు అనేవి హై ప్రోటీన్ అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు నెంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే మనకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. మెయిన్గా ఏంటి అంటే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకు పెసర్లు కదా, మొలకెత్తిన పెసర్లు, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే షుగర్. అండ్ అంతేకాకుండా ఈరోజు మనం దంపుడు బియ్యం వాడుతున్నాం కాబట్టి కంపారిటివ్లీ దీంట్లో కార్బోహైడ్రేట్స్ అవి ఉన్నప్పటికీ కూడా కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. ఈ కాంబినేషన్తో మనము చక్కగా ఒక బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్లే విధంగా, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఒక లంచ్ బాక్స్కి కూడా సెట్ అయ్యే విధంగా మనం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ మొలకెత్తిన పెసర్లు ఎలా తయారు చేయాలో కూడా మీ అందరికీ తెలిసిందే. మామూలుగా చక్కగా నీట్గా వాష్ చేసేసి ఒక తెల్లటి బట్టలో పెసర్లు వేసేసి మూటలాగా కట్టేసి రాత్రంతా వదిలేసామంటే మర్నాడు పొద్దునకి మనకు మొలకలు వచ్చేస్తాయి కదా, అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మొలకెత్తిన పెసర్లు పెసర్ల కన్నా కూడా చాలా మంచివి. ఏదైనా అంటే రాగి, మొలకెత్తిన రాగులైనా ఏవైనా కూడా మొలకెత్తాయి అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా న్యూట్రిషనల్ పవర్ అన్నమాట దాంట్లో. ఓకే, ఫస్ట్ నెయ్యితో స్టార్ట్ చేయబోతున్నాను. ఇది రొటీన్గా నూనెతో కాకుండా నెయ్యితో స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా నెయ్యి. పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేను పూర్తిగా నెయ్యితోనే చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందికి ఏంటి అంటే మిక్స్ చేయడం అలవాటు, నెయ్యి నూనె 2 మిక్స్ చేస్తారు కాబట్టి మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మన నెయ్యి లైట్గా కరిగే లోపు మనం ఏం చేద్దామంటే మిరియాలను దంచుకుందాం. మిరియాల పొడి రెడీగా ఉంది అంటే హ్యాపీ. లేదు, మిరియాల పొడి కన్నా కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ముందుగా కొన్ని మిరియాలు తీసుకుని యాజ్ ఇట్ ఈజ్గా అలా వేయకుండా మనం కాస్త కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఓకే, ఇందులో ముందుగా జీలకర్ర వేసేసుకుందాము. నెయ్యి కూడా కరిగింది కాబట్టి. అలాగే ఎండుమిరపకాయలు. మీరు కావాలంటే మసాలా దినుసులు వేసుకుంటారు అంటే వేసుకోవచ్చు. యాలక్కులు, లవంగాలు అలా మీరు ట్రై చేస్తాను. కొంచెం మీకు ఆ మసాలా టించ్ కావాలి అంటే హ్యాపీగా వేసుకోవచ్చు, బాగుంటుంది కూడా యాక్చువల్లీ. ఆ తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు.
పచ్చిమిరపకాయలతో పాటు మనం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు కూడా వేసుకుందాం. చూసారా, అంటే కచ్చా పచ్చాగా దంచుకుంటే ఫ్లేవర్ అనేది అలా స్ప్రెడ్ అవుతుందండి. పొడి అంటే ఎక్కువ కొంచెం ఘాటు, ఆ కారం ఫీల్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఇలా చేసుకుంటే ఏంటి అంటే మొత్తం ఆ ఘాట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనము టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. అంటే పెసర్ల కాంబినేషన్లో ఆ టొమాటో వేసుకుంటే బాగుంటుంది కదా. సో కొంచెం మసాలా టింజ్ యాడ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. టొమాటో ముక్కలు వేసి వేయించేసుకున్నాక కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. సో టొమాటో ముక్కలు కూడా వేగాలి కదా. ఉప్పు వేసేసుకొని ఒకసారి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనము వేయించేసుకున్నాం కదా. సో దీంట్లోకి ఇదిగోండి మొలకెత్తిన పెసర్లు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనం తీసుకుందాం. సో క్వాంటిటీ చూసుకోండి, అంటే మనం ఎంత అన్నం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీకు ఈ పెసర్ల రుచి ఎంతవరకు కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో మీరు ఇలా టొమాటోలు యాక్చువల్గా టొమాటో పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా కూడా వేసుకుని కూడా మీరు పెసర్లు వేసుకోవచ్చు. అంటే ఒక పేస్ట్ రూపంలో టొమాటో వేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా ఇలా డైరెక్ట్గా వేయించుకోవచ్చు కూడా. సో రెండు విధాలుగా కూడా మనకు టేస్టీగానే బాగుంటుంది అనమాట. కాకపోతే టొమాటో యాడ్ చేస్తే బాగుంటుంది, అది ముఖ్యమైనది. టొమాటో పచ్చిమిరపకాయల కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మిరియాలు కూడా అస్సలు మిస్ అవ్వకండి, కచ్చా పచ్చగా దంచుకునే వేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మనకు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాం. మీరు బాస్మతి దంపుడు బియ్యం కూడా తీసుకోవచ్చు, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనుకుంటే. లేదు అంటే నార్మల్ దంపుడు బియ్యం కూడా కొంచెం పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకున్నాము, చక్కగా టొమాటోను కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. సో మనం వేసిన ఈ పచ్చిమిరపకాయలు మిరియాలు ఇవన్నీ కూడా మనకి దంపుడు బియ్యంకి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే బాగుంటుంది. సో ఇందులో మనం పసుపు ఏం యాడ్ చేసుకోలేదండి, మనం ఇలా వైట్గానే ఉంచామన్నమాట. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. క్యాప్సికంలో ఉండేటువంటి చక్కటి గుణాలు మనకు కీళ్ల నొప్పుల్ని చాలా వరకు తగ్గిస్తాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం క్యాప్సికంని ఇంక్లూడ్ చేసుకుంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ఉపయోగించండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుంటాం. ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికమైన పెసర మొలకల అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర మొలకల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉడకబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. పెసర మొలకల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, దంచుకున్న మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, మొలకెత్తిన పెసర్లు, ఉడికించిన దంపుడు బియ్యం అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇది మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర మొలకల అన్నం రెడీ. చూసారు కదా, పెసర మొలకల అన్నం మీద సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మిరియాలు పెసర టేస్ట్ ఫస్ట్ తెలుస్తుంది నాకు. దంచుకొని వేసినందుకు చాలా బాగుంది. పొడి రూపంలో కన్నా కూడా దంచుకొని వేయండి ప్లీజ్, అలాగే బాగుంది. బాగుందండి, ఘాటు ఘాటుగా లిటిల్ పులుపుతో టొమాటోలు వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే పెసరతో అన్నం చేసుకుంటే ఇంత బాగుంటుందో నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్లీ. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? రెండో వంట పేరు ఏంటి అంటే పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్.
సో ఒక మంచి పుడింగ్ అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 4 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కివీ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు కొద్దిగా, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, రెడ్ గ్రేప్స్ 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదాం 4, మల్బెరీస్ కొద్దిగా, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, చెర్రీస్ కొద్దిగా. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పోహా అంటే ఇదిగోండి, ఇలా మిల్లెట్ పోహా తీసుకున్నాము, అలాగే చియా సీడ్స్ నానబెట్టేసుకున్నాము. ఇంకా మిగతావన్నీ కూడా అద్భుతమైన ఫ్రూట్స్ అండి. అంటే మనకి చియా పుడ్డింగ్ అంటేనే చాలా చాలా హెల్దీ. సో ఇందులో ఏది హెల్దీ కాదు, ఇందులో అసలు విలువల గురించి చెప్పడానికి చాలా కష్టం అనమాట. సో ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడడానికి ఓవరాల్గా ఇవన్నీ కూడా తీసుకోవాలి. అదైతే ఒకటే సింగిల్ మాటలో నేను చెప్పగలను. సో మీరు ఇక్కడ చూస్తే కనుక చియా సీడ్స్ ముందుగానే నానబెట్టుకున్నాము. ఇది మనకు బరువు తగ్గడానికి పరగడుపులో చాలా మంది తీసుకుంటూ ఉంటారు, టు లోవర్ ద షుగర్ లెవెల్స్ ఆల్సో. అలాగే మిల్లెట్స్ ఓవరాల్గా మనకు వెయిట్ మేనేజ్మెంట్కైనా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికైనా కూడా ఎప్పుడైనా కూడా నార్మల్ అటుకులతో కంపేర్ చేసుకుంటే మిల్లెట్ అటుకులు చాలా మంచిది. అండ్ ఇక ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తే బెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్, కివీ ఇవన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కుంకుమ పువ్వు ఉంది. అసలు ఇంక దేని గురించి ఏమున్నాయని చెప్పాలి, ఓవరాల్ హెల్త్ అనమాట ఇది. రోగ నిరోధక శక్తి మెరుగుపడాలంటే మనం ఎప్పటి కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో భాగంగా ఇందులో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా పెట్టండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి వంట లేదండి ఈ వంటలో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మనము ముందుగా గడ్డ పెరుగు తీసుకుంటున్నాం. సో గడ్డ పెరుగు ఎలా అంటే మనకి ఎక్కడ నీళ్లు లేకుండా ప్రాపర్గా కర్డ్ ఉంటుంది, మనకి బయట కూడా దొరుకుతుంది అది. సో దాన్ని తీసుకుందాం. సో దాన్ని ఒక 3 స్పూన్ల వరకు తీసుకోవాలి. సో దీన్ని బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే మనము నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసేసుకుందాం. చియా సీడ్స్ నానడానికి ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు. సో మీరు అది హాఫ్ అన్ అవర్ ముందు ప్రాసెస్ చేసుకుంటే చాలు. ఇది ఒక 1/2 కప్పు దాకా తీసుకుందాం. ఓకే, అలాగే ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసుకుందామండి. కొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ కూడా తినకూడదు. సో కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే మనకు ఫ్లేవర్ యాడ్ అవుతుంది, కాస్త రంగు కూడా లైట్గా కేసర్ కలర్ వస్తుంది కదా, అలా అవుతుంది అనమాట. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ అయితే బెటర్, మామూలుగా స్పూన్తో వాటితో అన్నా కూడా విస్కర్ తీసుకుంటే బెటర్. ఒకళ్ళు విస్కర్ లేదు అంటే ఫోర్క్ యూస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చక్కగా ఎక్కడ మనకు లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇదే దాంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫస్ట్ అటుకులు, ఈ మిల్లెట్ అటుకులు ఉన్నాయి కదా, మిల్లెట్ అటుకుల్ని మనం ముందుగా నానబెట్టుకున్నాం. సో దాన్ని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత మనం ఇందులో యాలక్కుల పొడి కూడా వేసుకుందాం. అంటే మామూలుగా యాలక్కుల పొడి మనకు కేవలం స్వీట్స్లో వేసుకునే అలవాటే ఉంది, కాకపోతే దీన్ని మనం కొంచెం స్వీటిష్గా చేసుకుంటున్నాం కదా, సో అందుకే కాస్త యాలక్కుల పొడి. మరి ఎక్కువ అక్కర్లేదు, మరి మామూలుగా స్వీట్లో వేసుకున్నట్టు కొంచెం నార్మల్గా మీడియంగా వేసుకుందాం. సో ఆ తర్వాత మనము కచ్చా పచ్చాగా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇది మనం సగం ఇందులో వేసుకుందాము, సగం చివర్లో పైన నుంచి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న పిస్తా, కచ్చా పచ్చాగా దంచుకున్న జీడిపప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అలాగే మన బాదాంని కూడా నానబెట్టుకున్నాం. సో ఆ నానబెట్టుకున్న బాదాం కూడా వేసుకుందాం. సో దీన్ని కూడా మీరు ముక్కలుగా వేసుకుంటాను అంటే కూడా వేసుకోవచ్చు. సో నానిన బాదం ఎప్పుడు మంచిది, డైరెక్ట్గా పచ్చి బాదం కన్నా కూడా నానబెట్టుకున్న బాదం ఈజ్ మోర్ హెల్దీ.
సో పిల్లలకి చక్కగా పొట్టు తీసి ఇస్తే కూడా ఉదయాన్నే ఒక 4 బాదాం ఇచ్చారంటే సోక్డ్ బాదాం చాలా చాలా హెల్దీ అనమాట. సో ఇక మెల్లిమెల్లిగా మనం మీరు ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము కివీ వేసుకుందాము. సో కివీ ముక్కలు కూడా ఏంటి అంటే మనకు మంచి ఇందులో వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ తర్వాత ఇందులో గ్రేప్స్. సో గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాము, అలాగే నార్మల్గా వేరే గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ కూడా తీసుకున్నాము. ఓకే, ఆ తర్వాత తర్బూజా. సో దాన్ని కూడా మనము కావాల్సిన క్వాంటిటీగా తీసుకుందాం. సో మీ ఫేవరెట్ ఏదైనా ఫ్రూట్ ఉంది అంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో తీసుకోవచ్చు, అలా కూడా మీరు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఆ తర్వాత యాపిల్, ఎప్పుడు 365 డేస్ మనకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్. సో మీరు బనానా యాడ్ చేసుకోవాలి అంటే కూడా బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మనకు చక్కగా ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి, సో మంచి హెల్దీ కాబట్టి అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం బెర్రీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఇది కూడా మనకు యాక్చువల్గా రెగ్యులర్గానే దొరుకుతుంది, మీకు ఏ సూపర్ మార్కెట్ వెళ్ళినా కూడా దొరుకుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు వేస్తున్నాము అంటే టు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్ అంతే. సో మీరు సీక్వెన్స్ అనేది అటు ఇటుగా అయినా కూడా పర్వాలేదు, బికాజ్ ఇవన్నీ మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏమేమి వేస్తున్నాము అనేది మాత్రం చూసుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే చియా సీడ్స్ని ఉపయోగిస్తున్నాము, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం. సో అది మెయిన్ అన్నమాట. సో ఆ తర్వాత మనం రెడ్ గ్రేప్స్ కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాం. చివరిగా దానిమ్మ గింజలు కూడా వేసుకుంటున్నాం. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కొంతమందికి మొహం మీద నల్ల మచ్చలు అలా ఎక్కువ కాలం ఉండిపోతూ ఉంటాయి, రకరకాల ఫేస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. అయితే ఈసారి ఈ ఇంటి చిట్కాని ఉపయోగించండి. కరివేపాకు, పసుపు బాగా నూరేసి చక్కగా రాత్రి పడుకునే ముందు ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి, లేదా మచ్చలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. మర్నాడు పొద్దున్నే చక్కగా వాష్ చేసేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే నల్ల మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ప్రయత్నించండి. సో దీన్ని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో బౌల్ కూడా ఎంత బాగుందో, అంత బౌల్ నిండా తిన్నారంటే అసలు ఫుల్ ఇంకా మీరు పొద్దున్న తిన్నారా రాత్రి వరకు మీరు ఏం తిన్నక్కర్లేదు. ఓకే, సో ఆ తర్వాత మనం తేనె తీసుకుందాము. సో తేనె ఏంటంటే కొంచెం మనకు చప్పచప్పగా ఉంది అని అనుకోకుండా, ఒకవేళ స్వీట్నెస్ యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలా చక్కగా ఇలా పైన నుంచి తేనె వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అసలు అంటే మీకు ఎక్కడ ఇంకేదో లూజ్ అయింది, ఏదో స్వీట్నెస్ తగ్గింది, ఇటువంటి ఆలోచన లేని రావు, ఎందుకంటే మనం వేసేసుకున్నాం కాబట్టి. అండ్ ఆ తర్వాత మనందరికీ బాగా ఇష్టమైన చెర్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా ఇలా పైనుంచి పెట్టేసుకుంటే కావాల్సిన వాళ్ళు చెర్రీస్తో పాటు తింటారు. ఇంకా అదనంగా స్వీట్నెస్ యాడ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అసలు చూస్తేనే ఎంత బాగుంది చూసారు, ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా ఉంది కదా. అసలు దీని పేరు ఫ్రూట్ సాలెడ్ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. సో పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ చాలా సాత్వికంగా ఈజీగా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 4 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కివీ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు కొద్దిగా, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, రెడ్ గ్రేప్స్ 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదాం 4, మల్బెరీస్ కొద్దిగా, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, చెర్రీస్ కొద్దిగా. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు వేసి బాగా విస్కర్ తో కలుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు, యాలకుల పొడి, తరిగిన పిస్తా, తరిగిన జీడిపప్పు, నానబెట్టుకున్న బాదాం, కివీ ముక్కలు, గ్రీన్ గ్రేప్స్, కర్బూజా ముక్కలు, ఆపిల్ ముక్కలు, బెర్రీస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రెడ్ గ్రేప్స్, దానిమ్మ గింజలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి తేనె, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ రెడీ. చూసారు కదా, పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
బాగుందండి. అంటే అసలు నా రివ్యూ కూడా అనవసరం, అది ఎలాగైనా బాగుంటుంది కదా. అసలు చెప్పాల్సిన పని కూడా లేదు. అసలు బాగుండకుండా ఉండే అవకాశం ఎక్కడుంది? అటు ఇటుగా ఉండే అవకాశం ఎలా ఉంది? అసలు లేదు, ఏ రకంగానూ ఆప్షన్ లేదు. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఓకే, సో ఎందుకు ప్రయత్నించాలి అంటే చాలా హెల్దీ కాబట్టి. హెల్త్ గురించే మనకి మెయిన్ అండి. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు కూడా ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే ఏదైనా కూడా మనం సాధించగలం. చూసారు కదా ఇవాల్టి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.